ఉత్తరాంధ్రలోని అతి పెద్ద దేవస్థానం సింహాచలం దేవస్థానం. ఉత్తరాంధ్ర 6 జిల్లాలతో పాటుగా రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే ఒడిస్సా నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 20,000 నుంచి 30,000 మంది, అలాగే శనివారం ఆదివారం పాటు 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తారు. నెలకు హుండీ ద్వారా ₹1,50,00,000 ఆదాయం అయితే వస్తుంది. కానీ సింహాచలం దేవస్థానం అధికారులు, పాలకవర్గం ఇంతవరకు సింహాచలం కొండ మీద కొండ దిగువన ప్రయాణికులకు అలాగే భక్తుల కోసం బస్సుల్లో రాకపోకలు సాగించే భక్తుల కోసం బస్ షెల్టర్లు ఏర్పాటు చేయబడి తీవ్ర దుమారం రేపుతుంది. సింహాచలం కొండ నుంచి కొండ దిగువకు వచ్చే 28H అలాగే 28Z/H 6A/H బస్సులు కూడా ఇక్కడ సింహాచలం మెయిన్ రోడ్లో ఆగుతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రయాణికులు చేరదీయడానికి కూర్చోవడానికి ఎలాంటి బస్ షెల్టర్లు లేవు. బస్సు దిగిన తర్వాత ఎండల్లో ఎండల్లో ఇబ్బంది పడుతూ మహిళలు, పిల్లలు, వృద్ధులు వాళ్ళు రోడ్డు మీద ఫుట్పాత్ మీద వెళ్ళడం అయితే మీరు గమనించే ఉంటారు. అలాగే దీనికి ఆపోజిట్ బస్ స్టాప్ ఉంది. అంటే ఇక్కడ పెందుర్తి, కొత్తవలస నుంచి వచ్చే 28, 68, 28K, 28A బస్సులు ఆగే బస్ స్టాప్ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి బస్ షెల్టర్ లేవు. సింహాచలం ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా సరే బస్ షెల్టర్ వేయాలి. కనీసం ఇంగిత జ్ఞానం లేదా జీవీఎంసీ అధికారులు కానీ ప్రయాణికులు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ బస్ షెల్టర్ లేని కారణంగా ప్రయాణికులు ఎండి వానకి తడవాల్సిన పరిస్థితి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు బస్సులు రాకముందే ఆటోలను ఆశ్రయించి ఆటోల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం చూడొచ్చు. ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. బస్సులు వచ్చే వరకు వాళ్ళు ఎండ తాళలేక ఇక్కడ సేద తీరుదామంటే కనీసం బస్ షెల్టర్ లేవు. ఈ లోపు వారు బస్సులు వచ్చే లోపు ఆటోలు ఎక్కేసి తమ గమ్యస్థానాలకు చేరుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. నిత్యం వందలు వేలాది సంఖ్యలో వస్తున్న భక్తులు కనీసం బస్ షెల్టర్ లేని పరిస్థితి. అటు సింహాచలం దేవస్థానం, ఇటు జీవీఎంసీ అధికారులు ఇక్కడ ఎలాంటి బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడం మీద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సింహాచలం స్తూపం మాదిరి ఒక కట్టడం ఉంది, అక్కడే ప్రయాణికులు సేద తీరుతున్నారు. ఎందుకంటే దీని ఎదురుగానే బస్సులు ఆగుతాయి. కానీ ఇక్కడ బస్సులు ఆగే స్థలంలో ప్రయాణికులు వేచి ఉండాలంటే బస్ షెల్టర్ లేదు. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది, వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో బస్సులు వచ్చే వరకు ప్రయాణికులకి స్తూపం లాంటి ఈ టోపీ ఆకారంలో ఉన్న నిర్మాణం దగ్గర అయితే వేచి ఉంటారు. ఇక్కడ ఇది సింహాచలం దేవస్థానం పరిధి కాబట్టి ఇక్కడ బస్ షెల్టర్ కట్టాల్సిన బాధ్యత అయితే సింహాచలం దేవస్థానం అధికారుల మీద ఉంది. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన సింహాచలం పాలకవర్గం చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు అలాగే ఇతర ట్రస్టీ సభ్యులు భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బస్ షెల్టర్ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు, భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. 38 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఎండలు అయితే మండిపోతున్నాయి. అధిక సంఖ్యలో వచ్చే భక్తులు ఇక్కడ బస్ షెల్టర్ల కోసం ఎన్నో దశాబ్దాలుగా తీరని కళ మాదిరిగా ఉంటుంది బస్ షెల్టర్ నిర్మాణం. అటు దేవస్థానం అధికారులు, ఇటు జీవీఎంసీ అధికారులు బస్ షెల్టర్లు కట్టని అయోమయంలో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు, జీవీఎంసీ అధికారులు స్పందించి 4-5 బస్ షెల్టర్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, సింహాచలం.